సుప్రీంకోర్టులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు భారీ ఊరట లభించింది. హేమంత్ సోరెన్ బెయిల్ రద్దు పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ కు రాష్ట్ర హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు తీర్పు సహేతుకమేనని తెలిపింది. భూ కుంభకోణం కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జూన్ 28న హేమంత్ సోరెన్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన జూలై 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది.